ఏంటి జాను సైలెంట్గా ఉన్నావు? మీ అమ్మగారు ఇంట్లో లేదు, కంగారు పడకు. అయ్యా, డబ్బులు లేక పని ఒప్పుకున్నానయ్యా. అమ్మగారికి తెలిస్తే నన్ను చంపేద్ది. అదేమి ఇప్పుడు ఇంటికి రాదే. నువ్వు అలా భయపడుతూ ఉంటే నాకు మూడు పోతుంది. చూడు, నీ మొగుడిటు సంపాదించలేడు, నువ్వైనా సంపాదించాలి కదా. అవునయ్యా, నాకు రిచ్గా బతకాలని చాలా కోరికలు ఉన్నాయి. ఇదిగో, నువ్వయ్యా అనకు, డార్లింగ్ అని పిలు. అయ్యగారు. ఏయ్, ఇదిగో డార్లింగ్. దట్స్ మై క్యూట్ గర్ల్. ఇక మొదలు పెడదామా? అమ్మగారు, అమ్మగారు. దొంగముండా, సిగ్గులేదు, సిగ్గులేదు. నిన్ను నమ్మి పనిలో పెడితే ఇదా నువ్వు చేసేది? సిగ్గులేదు. ఛీ, నీకు ఇంత ఛీ ఛీ. ఇప్పుడు వెళ్ళవే మీ అయ్యగారి దగ్గరికి? ఇట్టిటిటిట పడిపోయాడుగా. నన్ను క్షమించండి అమ్మా. అయ్యగారు చాలా సార్లు అడిగినా నేను ఒప్పుకోలేదు. ఇప్పుడు డబ్బు అవసరం పీకల మీదకి వచ్చిందమ్మా. నన్ను క్షమించండి అమ్మా. నీ వల్ల ఇప్పుడు నా మొగుడు పనికి రాకుండా పోయాడే. అమ్మా అమ్మా అమ్మా, నన్ను క్షమించండి అమ్మా. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, నా మీద కోపం తగ్గించండి అమ్మా. ముందెళ్ళి అక్కడ కూర్చోపో. అమ్మా పో. నీ మొగుడు పక్కలో బాగా పని చేస్తాడటగా. వాడు ఆ పనికి తప్ప ఇంకే పనికి పనికి రాడమ్మా. ఇప్పుడు నాకు ఆ పనికే కావాలే. నన్ను సుఖపెట్టినప్పుడల్లా నీ మొగుడికి డబ్బిస్తా, మీరుండడానికి ఇల్లిస్తా. నీ మొగుడిని నా దగ్గరికి పంపడానికి నువ్వు ఒప్పుకుంటే చాలు. నాకే కాదు, నా కిట్టి పార్టీ ఫ్రెండ్స్కి చాలా మందికి నీ మొగుడు అవసరం ఉందే. లక్షలు సంపాదించవచ్చు, కార్లలో తిరగవచ్చు, నచ్చింది కొనుక్కోవచ్చు, రిచ్గా బతకొచ్చు. ఏంటి ఆలోచించుకో.